ఎప్పుడు కూడా బాప్తీసానికి లేట్ చేయకూడదండి. నేను ఏ విషయంలోనైనా లేట్ చేయి. ఉద్యోగ విషయంలో లేట్ చేసినా పర్వాలేదు, వివాహ విషయంలో లేట్ చేసినా పర్వాలేదు, ఇల్లు కట్టుకునే విషయంలో లేట్ చేసినా పర్వాలేదు, బాప్తీసం విషయంలో అస్సలు లేటు చెయ్యకూడదు. మనం వింటాం కానీ మన పిల్లలకు బాప్తీసం ఇప్పించాం. మనం మీ పిల్లలకు చెప్పగలుగుతున్నారా? ఎప్పుడైతే యవన ప్రాయంలోకి వచ్చారో వివాహాల గురించి ఆలోచిస్తారు, చదువుల గురించి ఆలోచిస్తారు, మరలా ఏ చదువు చదవాలి, ఏ ఉద్యోగం చేపించాలి, ఎలాంటి ప్రాంతానికి ఉద్యోగం కోసం పంపించాలి, లేకపోతే ఇంకా జరగవలసిన కార్యక్రమాలన్నీ ఆలోచిస్తారు. కానీ ఏమండి, యవన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత ఎంతకాలం నుండి వాక్యం వినబడుతున్నా వినిపింపజేస్తున్నా పిల్లలకు బాప్తీసాలు ఇప్పించరండి. లోదియా జీవితం మీతో మాట్లాడుతుందండి. విన్నది లక్ష్యం ఉంచింది, ఆ మాటలేంది లక్ష్యం ఉంచింది, ఇంటికి వెళ్ళింది. తన ఇంటి వారందరికీ ఆ రోజే అందరూ బాప్తీసం పొందారు. నువ్వు ఏ విషయంలో లేటు చేసినా బాప్తీసం విషయంలో, రక్షణ పొందే విషయంలో లేటు చెయ్యకూడదు. నీ జీవితాన్ని సమర్పించవా దేవునికి? నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయవా? పై భక్తి ఎంతకాలం చేస్తావు? ఉపయోగం లేని భక్తి ఎంతకాలం చేస్తావు? దేవుడు మెచ్చని, దేవుని లెక్కలో వేసుకుని లక్ష్య పెట్టని భక్తి ఎంతకాలం చేస్తావు? యవనస్తులకు చెప్పరా తల్లిదండ్రులైన వారు? భార్యల భర్తలకు చెప్పరా? ఇంటి వారిని ఒప్పించరా? పిల్లలకు బాప్తీసం ఇస్తే కొంచెం భయంతో బ్రతుకుతాడు, భక్తితో బ్రతుకుతారు, దేవుని కోసం బ్రతుకుతారు. బాప్తీసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను, నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలన్న ఒక భయాన్ని కలిగిద్దాం వారికి అని తల్లిదండ్రులు లేరండి. లోకంలో ఉన్నదంతా పరిచయం చేస్తారు, కానీ దేవునికి దగ్గరగా ఉండే జీవితాన్ని మాత్రం పరిచయం చేయరు. భక్తి వద్దా అమ్మా? భక్తి వద్దమ్మా, ఏదైనా చేయమ్మా. భక్తి అయితే వద్దమ్మా, ఏదైనా చెయ్యి, ఎక్కడికైనా పో, ఏదండి ఏ ప్రయాణం అని చెయ్యి, ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళు, ఏ ఉద్యోగం అని చెయ్యి, నీ ఇష్టం. బాప్తీసం దాని గురించి ఆలోచిద్దాం, లేదు చూద్దాం, అప్పుడు వద్దులు, కంగారు వద్దు. ఏ విషయంలో మీరు నిర్లక్ష్యం చేసినా బాప్తీసం విషయంలో నిర్లక్ష్యం అస్సలు మీరు చేయొద్దు. మీ పిల్లలకు కూడా బాప్తీసం విషయంలో నిర్లక్ష్యం చేపియొద్దు. ఏమండి, నపంసకుడు అండి, కందాకి అనేటటువంటి ఒక రాణి, ఐథియోపియా రాణి దగ్గర పనిచేస్తున్నటువంటి నపంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పిలిపి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆత్మచేత ప్రేరేపబడి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ భావాన్ని తెలియజేసినప్పుడు వింటూనే ఉండంగా ఆయనలో మార్పు వచ్చేసిందండి. మరి అలాగైతే నేను బాప్తీసం పొందడానికి ఇప్పుడు ఆటంకం ఏంటి? నీళ్లున్నాయి, నేను రెడీగా ఉన్నా అని అనగానే వారిద్దరూ నీళ్ళకు దిగారు. వెంటనే బాప్తీసం పొందాడు నపంసకుడు. చెరసాల నాయకుడు అండి. పౌలు శీలలో ఉన్నటువంటి చెరసాలలో పౌలు గారు మధ్యరాత్రి వేళ పౌలు శీల వారు దేవుని స్తుతిస్తున్నప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయాయి, వారందరూ పారిపోయారని చెరసాల నాయకుడు దీపం తీసుకొచ్చి చూస్తే వారు ఎక్కడికి పారిపోలేదు. వీరిని బట్టి ఎంత భూకంపం వచ్చింది, వీళ్ళు మామూలు కాదు, దేవుడి బిడ్డలు అని చెప్పేసి ఒప్పుకొని వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మెచ్చినటువంటి ఆ చెరసాల నాయకుడు వెంటనే వారి గాయాలు కడిగి ఇంటికి తీసుకొచ్చి తమ గాయాలు కడిగి తన ఇంటి వారు కూడా బాప్తీసం పొందాడు. ఆ తర్వాత పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన ప్రసంగం చేశాడు. అక్కడికి 13 దేశస్తులు వచ్చారు, అన్ని జనులైనటువంటి వారు. ఆ ప్రసంగం విన్నటువంటి వారంతా కూడా విని హృదయంలో పొడవబడి ఆ రోజు ఎంతమంది రక్షించబడ్డారండి? 3000 మంది ఒకే రోజున బాప్తీసం పొందారు, రక్షింపబడ్డారు. మనం 3 సంవత్సరాల నుంచి వినటం ప్రారంభిస్తాం, 30 సంవత్సరాలు వచ్చిన దాకా బాప్తీసం ఉండదు.